అధికారమే ఆయుధంగా అందిన కాడికి దోచుకోవటమే పనిగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వానికి చెందిన పచ్చ ముఠ. పేదల భూములపై కన్నేయటం, అడ్డగోలుగా ఆక్రమించేసుకోవటం పరిపాటిగా మారింది. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో అధికార పార్టీ పెద్దల భూ కబ్జా పర్వాన్ని బయటపడింది. ఈకో టూరిజం పేరుతో పచ్చని కొండను సొంతం చేసుకోవాలని చూస్తున్న ఆ అక్రమార్కులపై స్థానికులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కృష్ణాపురంలో తూర్పు కనుమల్లో అందంగా ఒదిగిపోయిన కొండ ఇది. ప్రకృతి ఆహ్లాదానికి నెలవైన ఈ కొండను ఎకో టూరిజం పేరుతో కబ్జాకు తెరలేపింది పచ్చముట్ట. కృష్ణాపురం సర్వే నెంబర్ 38, ఎల్పిఎం నెంబర్ 215లో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండపై కూటమికి చెందిన పెద్దలు కన్నేశారు. ఓ వ్యక్తి పేరుతో భూములను కొనుగోలు చేసి దానికి ఎకో టూరిజం ప్రాజెక్టు పేరుతో రంగులద్దారు. ఈ ప్రాజెక్టు కోసం కొండ అంతటినీ తమ అధీనంలోకి తీసుకుని ఇష్టానుసారం రోడ్లు, గ్రావెల్, మట్టి కోసం తవ్వేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో కొండపై నీటి ఊటలను ధ్వంసం చేశారు. ఈ అక్రమాలకు అమరావతిలో అధికార పక్ష నేతల అండ ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ పొలంలోకి వెళ్ళడానికి ఇదంతా తోవ, ఆ తోవంతా మూసేసి తవ్వేసి చేశారు. ఈ కొండ మీద ఉన్న నీరు మా తోటలోకి వెళ్ళేది. అవి వెళ్ళిన దానికి ఈ చెరువులో తవ్వేసి మమ్మల్ని రాకంట దారుణంగా ఇబ్బంది పెడతాండ్రు. ఏమైనా దున్నించుకుందానే మనం దగ్గరికి వెళ్ళి అడిగినా రాకూడదు అని గేటు తాళాలు వేసుకోవడం చేస్తాండ్రు. మా విలేజ్లో గోవిందరావు అనే చౌదరి గారు ఉన్నారండి. ఆ చౌదరి గారు మా విలేజ్లో ఒక స్థలం కొనుక్కున్నారు. ఆ సైట్ని ఏంటంటే దానికి ఆనుకొని ఒక చెరువు, ఒక కొండ, 2 ఉన్నాయండి. రెండింటిని కూడా ఆయన ఆక్రమించుకున్నాడు. 2 ఆక్రమించుకోవడం కాకుండా ఆ కొండని రోడ్డు కింద వేసుకొని ఆ కొండ నుంచి వచ్చే వాటరే మా చెరువుకి ఆధారం. మాకు విలేజ్లో ఉన్న పొలాలకు కూడా ఒక 30 ఎకరాలు ఉన్నదండి. మా విలేజ్లో 300 ఎకరాలకి కూడా ఆయన 30 ఎకరాలు ఆక్రమించుకొని కొండను కూడా ఆక్రమించుకున్నారు. అదే తోడుగా వర్షం నీరు కూడా మాకు ఆ చెరువులోకి వచ్చి చెరువులకు కిందనున్న రైతులకు కూడా అదే ఆధారం. వర్షం వాటర్తోనే మా పంటలు పండించుకునే రైతులు కూడా ఉన్నారు. ఇందులో ఈయన కొనుక్కున్న 30 ఎకరాల సైట్లో కూడా రైతులు ఒక 10 మంది ఉన్నారండి. రైతులు 10 మందికి కూడా వెళ్ళటానికి తోవ లేకున్నా ఆయన ఏంటంటే గేటు పెట్టేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడిగాము. అలాగనే కలెక్టర్ గారికి ఒక లెటర్ రాసాము. గ్రామ సభ పెట్టమన్నారు. గ్రామ సభలకు కూడా మేమంతా ఏకతాటిగా వచ్చి తిరస్కరించామండి. ఈ చౌదరి సైట్కి ఆనుకొని ఒక చెరువు ఉంది. ఆ చెరువును ఆనుకొని కూడా ఈయన ఏంటంటే ఆ చెరువును ఆక్రమించేసుకొని ఇదంతా చేసుకున్నాడు. అనంతగిరి, అరకు పర్యాటక ప్రాంతానికి వెళ్లే మార్గ మధ్యలో కొండల మధ్య ఉన్న ప్రభుత్వ భూముల్లో విధ్వంసం చేస్తున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసి ప్రైవేట్ ఆస్తుల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేయటాన్ని ఇక్కడ రైతులు, గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ప్రకృతిని కాపాడాల్సిన ఎకో టూరిజం ఇక్కడ కబ్జాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారటాన్ని అడ్డుకుంటున్నారు. కొండను కాపాడుకునేందుకు గ్రామ సభ నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎకో టూరిజం పేరుతో జరుగుతున్న ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొండ అంతా డుల్చేసి పక్కన కాలువలు తవ్వేశారు. అయినా సొమ్ములు, పశువులు కానీ ఏమైనా వెళ్ళడానికి ఏమో అవకాశాలు లేవు. తర్వాత ఇంకోటి లోపల 10 మంది 15 మంది ఉన్నారు. ఆయన నచ్చినట్టే రోడ్లు వేసుకుంటాడు. మా మిగతా రైతులు లోపలికి వెళ్ళవలేదు. అక్కడ లోపలికి వెళ్ళట్టుంటే కేసులు అవి పెడతాడు. మమ్మల్ని భయపెడతాడు. ఆ కొండ నీరంతా వచ్చి మాకు పొలాలు అంటూ వచ్చేది, కానీ రాకుండా గాడీలు అవి తవ్వేశాడు. గోవిందరాజు గారు ఆ పని చేస్తాండ్రు, కానీ లోపలికి ఎవరికి వెళ్ళలేదు. అధికార పరంగా ఆయన భయపెడతాడు. అలా మాట 2-3 చుట్లు కేసులు పెట్టాడు. మా మీద కూడా పెట్టాడు, మా పిల్లల మీద కూడా పెట్టాడు. మొక్కలు ఉన్నాయి, మొక్కలకేం లేదు. మేము కొనుక్కున్న భూమి ఆన్లైన్లో కొన్నాడు. మళ్ళీ ఆయన మేము కొనుక్కొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సాగు మాది ఆన్లైన్ నుంచి కొనేసుకున్నాడు. తర్వాత మా పిల్లల మీద కేసు కూడా పెట్టాడు, మా ఆయన మీద పెట్టాడు. మొత్తం ఆ కొండ అంతా కూడా డొలిసేసాడు. ఆయన దొలిసి రైతులకి ఏదో అలాగిచ్చాను ఇలాగిచ్చాను అని చెప్పి ఆ దౌర్జన్యంగా నొల్లారు. మనం మట్టుకి అందరూ పంచాయతీలో గంటగా చాలా గట్టిగా మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చి ఆ కొండ డొలిసి ఏదేదో పెడతామంటాడు. మామ నాశనం అయిపోతామని మా ప్రజలందరూ ఎవరు, గ్రామ పెద్దలు ఎవరు ఒప్పుకోలేదు. పచ్చని కొండ ఇప్పుడు కూటమి నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. కబ్జాకోరులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఎకో టూరిజం పేరుతో ఏకంగా కొండనే మాయం చేయాలని కుట్ర పన్నుతున్నారు. ప్రకృతిని విధ్వంసం చేసి జేబులు నింపుకోవాలని ప్రయత్నిస్తున్నారు పచ్చ పార్టీ పెద్దలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.